సార్ పొలిటికల్గా ఇంత ఉమ్, యాక్టివ్గా ఉన్నారు, ఆ, మీకు అయితే ముఖ్య పాత్ర దక్కింది వైఎస్ఆర్సీపీలో ఆ. ఉన్నప్పుడు. సేమ్ ఇప్పుడు జనసేనకి మీరు బాగా సపోర్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీలో ముఖ్య పాత్ర అంటే అప్పుడు కొన్నాళ్ళు ఏం టీటీడీ లేదండి. దానిలో కూడా ఇప్పుడు మామూలుగా నేను ఒక జర్నల్ అనుకుంటా, అతని పేరు ఏదో ఉంది, అతను అమెరికన్ అతను, ఒక ఆథర్ బుక్ రాశాడు. ఒక నార్మల్ డెలివరీకి ఒక తల్లి పడే ఆవేదన 32 పక్కటెముకలు ఇరిగిపోయినంత బాధ కలుగుద్దంట. రిచర్డ్ హెన్రిక్. ఆ, అలాగే డెలివరీ అయ్యాక చాలా ఆనందపడుతుంది. ఈ దరిద్రుడి దగ్గర 10 ఏళ్ళు కష్టపడి ఉండేటట్టుగా అమ్మని అమ్మ బ్రహ్మాండంగా చెప్పాడు. మాట తెప్పడు, మడం తెప్పడు, అది పులివెందుల సింహం, అది ఇది రాజశేఖర రెడ్డి గారి అంశ, ఆ పంచి మీద అంచు, ఇవన్నీ అనుకున్నాం. అది చూస్తే ఏమీ లేదు. ఆ పంచి మీద అంచు అవన్నీ ఉన్నాయి, కానీ అయ్యే రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకున్నాడు ఈయన వెనకాల. బ్యాక్ డ్రాప్ ఏది, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్. సార్ ఇప్పుడు ఇంత ఓపెన్ గా మాట్లాడగలిగే దమ్ము కొంతమందికి ఉంటుంది, అందులో మీరు ఒకరు. మరి అంత దమ్మున్న మీరు కూడా ఒక ప్రజానాయకుడిగా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చున్న, ఒక ఎమ్మెల్సీగా కూర్చున్న బాగుంటుందేమో కదా. ఒకటి సార్, మీరు అదేం ఆశించలేదా? నేను ఒకటే అండి, నేనేంటంటే నిలబడే అంత స్థాయి నాకు వస్తే, నేను ముందు 2 సంవత్సరాల ముందు నియోజకవర్గంలోకి వెళ్ళి గడప గడపకి వీళ్ళు అంటారు చూసారా, అలాగే ఇంటింటికి వెళ్ళి అమ్మ నేను ఎమ్మెల్యేగా పనికొస్తాను, నిలబడితే నాకేమైనా ఓటేస్తారా, మేము ఏమైనా ఎమ్మెల్యే అండి, ఎందుకే అయ్యే సినిమాలు చేసుకుని ఎందుకు ఎమ్మెల్యే బయలుదేరండి అంటే నమస్కారం పెట్టేసి మామూలుగా ఉంటాం. ప్రజాసేవ కోసం పదవులు ఏమంటే ఎవడండి ప్రజాసేవ చేస్తున్నాడు? ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? కూటమి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నారు. పిఠాపురం, ఇప్పుడు పవనాపురం, పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఎక్కడ ఉంది అనేవారు ఇదివరకు. ఇప్పుడు పిఠాపురం అంటే పవనాపురం అయిపోయింది. వాళ్ళ అన్న మాటలన్నీ రివర్స్ తీసుకున్నాడు. దత్తపేటం శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి, పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నాడు ఆయన. ఇవి చాలా ఉన్నాయి అలాంటి మిరాకిల్స్. మొత్తం చాలా అంటే కూటమికి మీరు బాగా వర్కౌట్ చేశారు. అవును, దాదాపు నాకు తెలిసి మీరు 8 months 9 months నుండే 1 year నుండి బాగా చేసామండి. మళ్ళీ యాడ్ కూడా చేసాం, ల్యాండ్ టైటిలింగ్ చేశారు. అది కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి. అది డెఫినెట్ గా అవును, ఆ కూటమి విజయం లోపల కనీసం ఒక 20% పాత్ర పోషించింది. నేను ఇప్పుడు అంటారు చూసారు బేతాళుడు, విక్రమార్కుడు బేతాళుడు, అలాగే నేను అలా చూసేవాడిని పల్లెటూరులో ఎలా ఉంది యాడ్ స్పందనని. వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళంతా. దీనికి కూడా లాయర్లు దీని మీద చాలా కష్టపడ్డారు, ధర్నాలు చేశారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ మాట ఎవరు పట్టించుకోవాలి. సరే ఇది చేస్తే ఎలా ఉంటుంది అని డైరెక్టర్ అన్నాడు. ఇది చేస్తే మనకెందుకులే మళ్ళీ మనం లేదన్నా చేద్దాం ఇది అన్నాడు. చేశాక చిన్న ఇంప్లిమెంట్ చేసాం దాంట్లో. అయ్యా నా దగ్గర ఉన్నది 1 ఎకరం భూమి, రేపొద్దున్న నా కూతురు భవిష్యత్తు దాని మీద ఉందండి. ఇంప్రూవైజేషన్ అంటే కూలబడిపోతాడు రైతు. ఏమి నారాయణ ఫ్యాన్ వేయమంటావా అని అడుగుతాను నేను. 4 ఏళ్ళ నుంచి చేస్తున్నారు చాలండి అంటాడు. అనేటప్పటికీ ఆ రైతు కళ్ళల్లో ఆనందం. అది ఎలాగైందంటే నైట్ 2 o'clock వరకు ఓటింగ్ 82% రావడానికి కారణం అదే. రేపు పొద్దున్న ఈ బాబు వీడు శ్మశానంలో కూడా వీడు రాళ్ళు కూడా వీడియో వేసాడు, వైఎస్ఆర్సీపీ రాళ్ళు. ఇక అప్పుడు మా తాత చచ్చిపోయాడు అనుకోండి, దాని మీద ఏదో పలానా రంగారావు గారు అని రాసుకుంటాం మనం, పేర్లు ఉంటాయి శ్మశానంలో. అక్కడ ఈయన ఫోటో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఈ దుస్థితి మనకెందుకు రాని చెప్పి ముసలోళ్ళు మొత్తగా అరకరం సెంటు ఉన్నా కూడా వచ్చి గుద్దేశారు మొత్తం. ఇదే ఎవడైనా సరే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయినా కానీ, ఒక రాజకీయవేత్త కానీ, ఎవడైనా సరే జీవితంలో జరిగే అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మనం ఏం చేసాం, ఎందుకు రివర్స్ అయ్యాం, అది వదిలేసి ఒక కుర్చీ వేసి కూర్చున్నాడు. అరౌండ్ 3:30 అనుకుంటా ఇంటర్వ్యూ చూశాను నేను. అందరికీ నమస్కారం అని చిన్న గ్యాప్ మేము తీసుకుంటాం చూసారా, గ్యాప్ ఇలా తీసుకుని నా అవ్వతాతలు ఏమయ్యారు, నా ఆటో డ్రైవర్లు ఏమయ్యారు, నా అక్క చెల్లెలు ఏమయ్యారు అంటే ఊరిని వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు కూటమి దగ్గర. నువ్వు చేసిన అరాచకాలు ఏం చేశాడు ఒకటే అనుకున్నాడండి. వీళ్ళు ఏంటంటే అరాచకాలు. నేను 2 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, మీరు అందగరట్టు ప్రతి చోట ప్రతి ఇంటర్వ్యూలో 136, 21 జనసేన, 21 పార్లమెంట్ అన్న. అవును, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఈడు అలాగే మాట్లాడతాడులే అన్నారు. నాకు పర్సనల్గా కాల్ చేసి కూడా చెప్పారు 150+ సీట్స్ తోటి గెలవబోతున్నామని. పృథ్వీ గారు నేనే సాక్ష్యం.
పదవి ఏమి ఆశించలేదా మీరు నిజంగా? సార్ ఒకటి సార్, అప్పుడు కూడా మేమేం పదవి ఆశించలే. వాళ్ళు ఏంటంటే ఇతను ఉన్నాడు కదా వైవి సుబ్బారెడ్డి, అతను రాజశేఖర రెడ్డి గారు చూడటం, జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న ఇవన్నీ ఏదో పొట్టుగా ఎంత ఉంటాడు కుచేళ్ళలాగా. వైఎస్ తర్వాత వైవిఎస్ అంటారు కదా. వైవిఎస్ ఏమని చచ్చారు ఏమో మరి. అది వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆ చెట్టు కొమ్మలే మొత్తం. ఏందన్నా ఎవరు అనుకున్నావు? మా చిన్నాన్న. ఓ సరే అండి నమస్తే అంతే. కేల్గతం దుకాణం బంద్. అంటే మనం చేసిన తప్పులు ఈడు అక్కడ ఉంటే టీటీడీ చైర్మన్, ఎస్యూబీసీ చైర్మన్ వీడు పక్కన ఉంటాడు, ప్రతిదానికి బ్రహ్మాండం సపోర్ట్గా ఉంటుంది. ఆహా ఓహో అన్నది. తర్వాత వాళ్ళు అక్కడ ఒక చిన్న కూటమి ఉంది అక్కడ, అతని దగ్గర ఆడనకూడదులే పాపం, ఏదో ఏడుస్తాడు మళ్ళీ. వాళ్ళు ఏంటంటే ఏమంటే ఇప్పుడు దిగారండి ఎక్కడ చూసినా, ఎల్ఈడీలు ఎక్కడ చూసినా. నాకు ఇప్పుడు ఎస్యూబీసీ చైర్మన్ అండి, అద్భుతంగా చేయాలని ఉంటుంది. ఒక నటుడు నేను. నువ్వేదో తిప్పి కొడితే నువ్వు ఎంత ఉంది, సాయి కుమార్ అంటాడు, నువ్వు ఎంతరా, నువ్వు పదవి అయిపోతే 5 ఏళ్ళు నీ పదవి పోద్ది, నీ ఎమ్మెల్యే పోద్ది, నీ సీటు పోద్ది, అడుగు తింటాం ఇంట్లో కూర్చుని. మాకు అలా కాదు, రంగు వేసుకుంటాం, చచ్చిపోవరకు యాక్ట్ చేస్తాం. ఈరోజు విలన్ వేయచ్చు, రేపు పొద్దున తాత వేయచ్చు, రేపు పొద్దున ఇంకోటి వేయచ్చు. నీకేముంది నీకు? అలాగా ఉన్నోడు అతను వైవి సుబ్బారెడ్డి అని అంటే ఎవడో తెలుసు. నీ ఒంగోలులో తెలుస్తుందేమో. నీ ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నేను అదో చరిత్ర. మళ్ళీ ఆయనదో ఒక సందు, ఈయనదో ఒక సందు. ఈ 2 సందులు పక్క పక్కన ఉంటాయి. ఈ ఇద్దరు మాట్లాడుకోరు. ఇద్దరు ఒకే పార్టీలో పెద్ద పదవుల్లో ఉన్నారు. ఒంగోలు రాజకీయం అది. ఇతను ఆ బ్రహ్మోత్సవాలు జరగటం, నేనేంటంటే అందరినీ అడిగి అయ్యే బ్రహ్మాండంగా మనకి 4 మాటలు చెప్పండి అంటే నాకేంటి అని అడుగుతారు మా వాళ్ళు. తప్పదగా. ఒకటి బ్రహ్మోత్సవంలో ఒక ఇది ఈ స్వామి గురించి చెప్పండి ఆ స్వామి అంటారు. సరే ఇప్పుడు టీటీడీకి నాగబాబు గారిని ఏమన్నా నియమిస్తే తెలియదండి, మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఒకవేళ ఆయన నియమిస్తే ఎలా ఉంటుంది మీ ఉద్దేశం? అంత స్థాయి నాకు లేదండి. ఇప్పుడు మాలో మాకు శత్రుత్వం పెట్టి మీరు మాలో మాకు కొట్టుకు సావాలని మేము వేడుకు చూస్తామని చెప్పి మీరు ఒకవేళ నియమిస్తే పృథ్వీరాజ్ గారు అలా అన్నారా, పృథ్వీరాజ్ గారు ఎలా అన్నారా? ఇప్పుడు పెరుగులాగా ఉంటే చాలు, మనం మళ్ళీ చిలకటం ఎందుకు, హాయిగా ఉన్నదని. మీరు ఆల్రెడీ చేసి వచ్చారు కాబట్టి. నేను టీటీడీ చైర్మన్ చేయలేదండి. అంటే టీటీడీ చైర్మన్ చేసిన మహానుభావుల్లో కనుమూరి బాపిరాజు కనపడితే కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటారు జనం.